సిఐడి మాజీ చీఫ్ సునీల్ కుమార్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముందస్తు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లడంతో పాటు మాజీ ఎంపీ, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధించిన కేసులో ఆయనపై అభియోగాలు ఉన్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గాలిబ్ ఫోన్లో అందిస్తారు. గాలిబ్, చెప్పండి, ఎక్స్ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ నేడు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సిఐడి చీఫ్ మాజీ చీఫ్ గా ఉన్న సునీల్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు చేయడం జరిగింది. ఉత్తర్వులు చాలా కీలకమైన అంశాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించింది. కోడ్ ఆఫ్ కండక్ట్ వ్యతిరేకంగా సునీల్ కుమార్ వ్యవహరించారంటూ కూడా ప్రభుత్వం ఇందులో పేర్కొనడం జరిగింది. ప్రధానంగా చూసినట్టయితే విదేశాలకు అనుమతి లేకుండా వెళ్లారనేది మాత్రం ప్రధానంగా అభియోగాలను ఇందులో ప్రస్తావించడం జరిగింది. 2024 ఫిబ్రవరిలో జార్జియా పర్యటనకు అనుమతి తీసుకుని ఆయన యుఏఈకి వెళ్లారనేది మాత్రం ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. ఇంకా దాంతో పాటు 2023 సెప్టెంబర్ 2వ తారీఖున అనుమతి లేకుండా రహస్యంగా ఎమిరేట్స్ విమానంలోని ఈకే 525 లోనే హైదరాబాద్ నుండి స్వీడన్ దేశానికి వెళ్లి 2023లో సెప్టెంబర్ 11న ఎమిరేట్స్ విమానంలో ఈకే 526 లో హైదరాబాద్ తిరిగి వచ్చారు. అంటే ప్రధానంగా సునీల్ కుమార్ సస్పెన్షన్ లోని ప్రతి అంశాన్ని కీలకంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించడం జరిగింది. జార్జియా పర్యటనకు అనుమతి తీసుకొని దుబాయ్ వెళ్లటం, దాంతో పాటు 2023 సెప్టెంబర్ 2వ తారీఖున రహస్యంగా ఆయన స్వీడన్ వెళ్లారనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. ఇంకా దాంతో పాటు 2023 ఫిబ్రవరి 1న హైదరాబాద్ నుంచి దుబాయ్ మీదుగా అమెరికా వెళ్లి 23 ఫిబ్రవరి 28న ఆయన విమానంలో అమెరికా నుంచి హైదరాబాద్ దుబాయ్ మీదుగా వచ్చారనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. మొత్తం గత 4-5 సంవత్సరాలుగా సునీల్ కుమార్ 2021 నుంచి 2024 వరకు విదేశీ పర్యటనలో చేయడం జరిగింది. విదేశీ పర్యటనలన్నీ కూడా అనుమతి లేకుండా చేశారు. అయితే 2024 లో మాత్రం ఫిబ్రవరిలో మాత్రం జార్జియా పర్యటనకు అనుమతి తీసుకొని ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఆయన దుబాయ్ వెళ్లారని మాత్రం ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. ఇలాంటి అంశాలను కోడ్ ఆఫ్ కండక్ట్ ఏదైతే ఉందో ఐఏఎస్ కేడర్ కు సంబంధించి రూల్స్ కు వ్యతిరేకంగా సునీల్ కుమార్ వ్యవహరించారు అనేది మాత్రం ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందులో పేర్కొంటూ సునీల్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ కొద్దిసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా సునీల్ కుమార్ కు సంబంధించి గత వైసీపీ హయాంలోని సిఐడి చీఫ్ గా వ్యవహరించారు. వైసీపీ హయాంలో చాలా అక్రమాలకు పాల్పడ్డారంటే మాత్రం అప్పట్లోనే టీడీపీ ఆరోపించింది. చాలా అక్రమాలతో పాటు వివిధ అంశాలకు సంబంధించి కూడా రూల్స్ కు వ్యతిరేకంగా సునీల్ కుమార్ వ్యవహరించారనేది మాత్రం ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా కూటమి ప్రభుత్వం తర్వాత ఆయన లీవ్ లో ఉన్న నేపథ్యంలోని ఏదైతే ఉందో రాజధానితో పాటు రాష్ట్రాన్ని దాటే సమయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హెడ్ క్వార్టర్స్ దాటే సమయంలోని సమాచారం మాత్రం ఇప్పటికే ప్రభుత్వం పేర్కొన్న నేపథ్యంలోని ఆయన ఎక్కడా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా విదేశీ పర్యటనకు పోయారు, ఇక్కడ అనుమతులు తీసుకోలేదు అనే దానిపై కూడా పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటి సునీల్ కుమార్ ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. రైట్ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.